హర్ముజ్ జలసంధిలో ఒమన్ నౌకపై ఇరాన్ అటాక్ చేస్తుంది. దీంతో అప్రమత్తమైన భారత్ ఇరాన్ పరిసర ప్రాంతంలో ఉండే నేవీ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తుంది. టెహ్రాన్లో భారత రాయబార కార్యాలయం ఆదేశాలు పాటించాలని సూచించింది. ఇరాన్ దాడి చేసిన నౌకలో 15 మంది భారతీయులు ఉండడంతో ఇండియా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇరాన్ దాడిలో చిక్కుకున్న భారత సిబ్బందిని ఒమన్ అధికారులు రక్షించారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు. ఆల్రెడీ ఒమన్ అధికారులు రక్షించారని చెప్తున్నారు. ఎంతమంది చిక్కుకున్నారు? ఒక 15 మంది నౌకలో భారతీయులు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. మిగతా వాళ్ళు 5 మంది కూడా ఇరానీలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ నౌకకు సంబంధించినంత వరకు ఆయిల్ ట్యాంకర్స్ కి రవాణా విషయానికి సంబంధించి ఇరాన్ కొన్ని ఆంక్షలు విధించింది. ఈ ప్రాంతానికి సంబంధించి తమ ప్రాంతం గుండా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఆయిల్ ట్యాంకర్స్ ని ఎక్కడికి పోనీయకుండా అడ్డుకునే పరిస్థితి చేసింది. అయితే ఒక నౌక మాత్రం స్కైలైట్ అనే ఒక నౌక మాత్రం ఒమన్ పరిసర ప్రాంతాలకు వచ్చిన సమయంలో ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం కూడా ఇరాన్ పరిసర ప్రాంతం కాకుండా ఇది ఒమాన్ కి సంబంధించిన ప్రాంతంలోకి వస్తుంది. ఆ సీ లెవెల్లో మాత్రమే దాడి చేసిన పరిస్థితి కనిపించింది. అయితే వెంటనే ఒమాన్ కి సంబంధించిన అధికారులు స్పందించి రెస్క్యూ ఆపరేషన్స్ చేయించి అందరినీ కూడా కాపాడిన పరిస్థితి కనిపించింది. 4గురికి గాయాలైనట్టుగా సమాచారం ఉంటుంది. ఆ 4గురు కూడా కొంత భారతీయులు కూడా 2 ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తం 20 మంది క్రూలో 15 మంది భారతీయులే ఉన్నారు. 5 మంది మాత్రం ఇరానీకి సంబంధించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం పూర్తిగా ఈ మిడిల్ ఈస్ట్ కి సంబంధించినంత వరకు, ఇతర దేశాలకు సంబంధించినంత వరకు ఈ నౌక పోర్టులో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఇతర వెసల్స్ లో పనిచేసే వాళ్ళకి సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఎంబసీస్ నుంచి ఆదేశాలు కానీ అక్కడి నుంచి డైరెక్షన్స్ ని పాటించి మాత్రమే మూవ్మెంట్ చేయాలి. వితౌట్ అలాగా చేస్తే మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది. ఇతర ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఇరాన్ కొన్ని దాడులు చేయాలని చూస్తుంది. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఆయిల్ ట్యాంకర్లను దాడి చేసే ఉద్దేశానికి సంబంధించినంత వరకు కొంత ధరలు పెంచేందుకు కొంత ఇరాన్ ఈ మొత్తం సంక్షోభం వల్ల ఆయిల్ ధరలు ఇప్పటికే కొంత పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటి రాకపోకలను నిలిపివేయడం వల్ల భారత్ తో పాటు ఇతర దేశాలకు సంబంధించినంత వరకు ఆయిల్ ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. అది ఇంపాక్ట్ పడుతుంది కనుక అది ఇజ్రాయెల్ అమెరికా పైన నెగిటివ్ అవుతుంది. ఆ దేశాలు కూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఇండియా కూడా తటస్థ వైఖరి కాకుండా ఇరాన్ వైపు ఒక మద్దతు తీసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే భారత్ మాత్రం నరసింహరావు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎప్పుడు చూడండి దాడులు చేస్తుంటే ఇరాన్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ట్రంప్ కూడా ఎక్కడ తగ్గడం లేదు. ఒకవేళ కనుక మా మాట వినకపోతే ఎలా దాడులు చేస్తామో మీరే చూస్తారంటే ట్రంప్ కూడా అంతే స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు? ఆల్రెడీ ఎందుకంటే మనం చూసుకుంటే ఇటు దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఒమన్ కావచ్చు, మన తెలుగు వారు కానీ భారతీయులు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి సూచనలు ఇస్తోంది భారత్? అట్ ద సేమ్ టైం అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఈ మిడిల్ ఈస్ట్ కి సంబంధించినంత వరకు ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువ ఇండియన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళ రక్షణకు సంబంధించినంత వరకు కానీ ఇప్పటికే అడ్వైజులు కూడా కాకూడదు, సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి, అక్కడ ప్రభుత్వం చెప్పిన కూడా పాటించండి అని ఇప్పటికే చెప్పింది. అయితే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ పైన దాడుల్ని కొనసాగిస్తుంది. ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో టెహ్రాన్ లో కొన్ని ప్రాంతాలకు సంబంధించి చేసిన ప్రాంతాల్లో కొన్ని దాడులు నిర్వహించిన సమాచారం అవుతుంది. ఇరాన్ కూడా ఇస్తామని చెప్పి ఇది కొన్ని గంటలు కాదు, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో యుద్ధం అని చెప్పి ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సేమ్ ఇరాన్ కూడా సీరియస్ గా ఇది తమ సుప్రీం లీడర్ ని మొన్న ఇరాన్ కూడా మేము ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాము, ఖచ్చితంగా చేస్తాను నుంచి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు రకమైన పరిస్థితి ఉంది. కానీ ఇది అలాంటిది ప్రపంచ దేశానికి సంబంధించినంత వరకు ట్యాంకర్ సంబంధించి మొత్తం అట్లాంటి నేపథ్యంలో ఈ యుద్ధ వాతావరణంలో కొంత ఇబ్బందికరమైన వచ్చే అవకాశం ఉంది. భారత్ మాత్రం తన పౌరులకు సంబంధించినంత వరకు కానీ ఇతర వాళ్ళకి సంబంధించిన వరకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తుంది, ఎంబసీకి సమాచారం ఇస్తే ఎవరు ఎక్కడ ఉండాలి, అనవసరంగా ఇప్పటికే క్లోజ్ చేశారు. దాదాపు భారత్ ఇతర ఫ్లైట్స్ ని మొత్తం క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఎవరు ఎక్కడ ఉన్నా అక్కడే ఉండాలి. వాళ్ళకు ఒక ఏదైనా సమస్య వస్తే మాత్రం దానికి ఉన్న ఎంబసీ నుంచి సహకారం తీసుకోవాలని ఇప్పటికే భారత్ ఆదేశించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే ఇరాన్పై దాడిని వసతుని ఓవైసీ ఖండించారు. ఇది హత్య చేయడం అమానుషం అంటూ అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన అంటూ చూడడం ఓవైసీ చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎక్కడ యూఎస్ కాన్సులేట్స్ ఉన్నా అక్కడ తీవ్ర స్థాయిలో దాడులు జరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారత్లో కానీ అక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తారనుకోవచ్చు. మీరు
అన్నట్టుగా పాకిస్తాన్ లో కరాచీలో కానీ లాహోర్ లో కానీ యుఎస్ ఫ్లైట్ కి సంబంధించిన వాటిపైన దాడులు చేశారు. ముఖ్యంగా నిరసనకారులు అక్కడికి వెళ్ళి కొంత నిరసన చేసి ఫైరింగ్ కూడా జరిగింది. దాదాపు కి సంబంధించి అదేవిధంగా ఇజ్రాయెల్ కి సంబంధించి 2 ఎంబసీలకు సంబంధించి ప్రకటించారు. హైదరాబాద్ కి సంబంధించినంత వరకు భద్రత పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ 2 ఎంబసీకి సంబంధించినంత వరకు యుఎస్ కానీ ఇజ్రాయెల్ కి ఎంబసీస్ ఎక్కడ ఉన్నా కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ముఖ్యంగా యుఎస్ కౌన్సిలేట్ హైదరాబాద్ లో కూడా ఉన్న నేపథ్యంలో ఉదయం కూడా డీజీపీ రివ్యూ చేశారు. అక్కడ ఏ రకమైన భద్రతా చర్యలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఇలాంటి పరిణామం మనం చూడొచ్చు. పాకిస్తాన్ లో జరిగింది మాత్రం అక్కడ ఖచ్చితంగా అధికారులు సహకరించినట్టుగానే కనిపిస్తుంది. మనం ఉదయం నుంచి చెప్తున్నాం యుఎస్ ఎంబసీ కార్యాలయానికి ఈజీగా ఉండదు. ఒక 3 అంచెల భద్రతా వ్యవస్థ అంత ఈజీ దాన్ని దాటి వెళ్లే పరిస్థితి కాదు. కానీ అక్కడ ప్రభుత్వం సహకరించినట్టుగా కొంత విమర్శలు వస్తున్నాయి. అమెరికా కూడా అవుతుంది. భారత్ మాత్రం పూర్తిగా ఇక్కడ సంబంధించిన కాన్సులేట్లకు సంబంధించినంత వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా తీసుకుంటుంది. పాకిస్తాన్ ఆఫ్ పీపుల్ ఇరాన్ సంబంధించినంత వరకు దాడి జరగడం, ముఖ్యంగా సుప్రీం లీడర్ అని మాత్రం స్థానికంగా కొంత పాకిస్తాన్ ప్రజలు మాత్రం కొంత వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభావం వల్లనే ఉదయం ఇటు లాహోర్ లోను అటు కరాచీలోను కౌన్సిలేట్ కార్యాలయాలపై దాడి జరిగిన పరిస్థితి మనకు వచ్చింది. అంటే నరసింహరావు, ముఖ్యంగా ఖమేనీ చనిపోయిందని అఫీషియల్గా ప్రకటించిన తర్వాత ఇరాన్ ఎలా అట్టుడికిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు అంటే ఈ మనం చెప్పుకునే దేశాలంట్లో కూడా మామూలుగా తెలుగు వారు కానీ భారతీయులు కానీ ఎక్కువగా ఉన్నప్పటికీ సెలబ్రిటీలు ఎక్కువగా దుబాయ్ వెళుతూ ఉంటారు. పివి సింధు దుబాయ్లో చిక్కుకుపోయారు. అట్ ద సేమ్ టైం సోనాల్ చౌహాన్ కూడా డైరెక్ట్గా ప్రధానికే ట్వీట్ చేస్తారు. అసలు ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే దాడులు జరుగుతున్నాయని పదే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అక్కడ ఎలా జరుగుతున్న సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దుబాయ్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ బూర్జ్ ఖలీఫా దగ్గర కావచ్చు, అలాగే హోటల్స్ దగ్గర కావచ్చు ఎక్కువగా మిసైల్స్ ప్రయోగిస్తుంది. అసలు ఏంటి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చడానికి దారులు ఏమున్నాయి అసలు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దుబాయ్ కి సంబంధించి దుబాయ్ అనేది ఒక సెంటర్ ప్లేస్ గా చెప్తారు. ఇతర దేశాలకు అమెరికా గానీ లేకపోతే యూకే గానీ ఇతర కంట్రీస్ కి సంబంధించి యూరోప్ కంట్రీస్ కి సంబంధించినప్పుడు వెళ్ళాలంటే ఖచ్చితంగా దుబాయ్ నుంచి వెళ్లే పరిస్థితి ఉంటుంది. సో ఇండియా నుంచి బయలుదేరినా మళ్ళీ అది దుబాయ్ లో ఆగి దుబాయ్ నుంచి వెళ్లే పరిస్థితి ఫ్లైట్లు చాలా వరకు ఆ రకంగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే చాలా మంది విఐపీలు కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కువగా దుబాయ్కి వెళ్లే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఎంబసీ అధికారులు పివి సింధు విషయంకు సంబంధించి కానీ ఇతర వాళ్ళకి సంబంధించినంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. సింధు కూడా తాను సురక్షితంగానే ఉన్నట్టుగా చెప్పారు. ఎంబసీ అధికారులు నాతో టచ్ లో ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఎందుకు ఇరాన్ ఈ దేశాలపైన టార్గెట్ చేస్తుంది ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దేశాలను ఇరాన్ టార్గెట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే అమెరికాకు సంబంధించినంత వరకు చాలా బేస్లు ఏవైతే ఉంటాయో అవి ఈ గల్ఫ్ దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అది కువైట్ లో ఉంటుంది, తర్వాత బహ్రెయిన్ లో ఉంటుంది, దుబాయ్ లో ఉంటుంది. ఎక్సెప్ట్ ఒమాన్ తప్ప మిగతా అన్ని దేశాల్లో కూడా అమెరికాకు సంబంధించిన బేస్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ బేస్ ని టార్గెట్ గా చేసుకుని ఆ దేశాలను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం దుబాయ్ పై దాడి చేయడానికి ఉద్దేశం ఏంటంటే దుబాయ్ కొంత అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శల నేపథ్యంలో ఇరాన్ ఈ రకమైన యాక్టివిటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఈ మిడిల్ ఈస్ట్ లో మొత్తం ప్రాంతంలో ఒక ఒమాన్ మాత్రమే ప్రస్తుతం ఇరాన్ కి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ మిగతా ఏ దేశాలు కూడా ఇరాన్ కి మద్దతు ఇవ్వట్లేదు. తాజాగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒమాన్ లో ఇండియన్ దానికి సంబంధించినంత వరకు ఒక ఆయిల్ ట్యాంకర్ పైన దాడి చేయడము ఇది కూడా ఒమాన్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ ఒకటి తనను కాపాడుకోవడము, తన ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చేందుకే ఈ రకమైన దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంత కువైట్ లో కూడా ఇప్పటికే కువైట్ లో కూడా దాడులు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ యుద్ధానికి ఇప్పట్లో తెరపడే అవకాశం లేదు. అందుకోసమే భారత్ పదే ఎవరైతే ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అడ్వైజరీ ఇస్తుంది. సేఫ్ ప్లేసెస్ లో ఉండాలని చెప్తుంది. ట్రావెల్ చేయొద్దని సూచిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ట్రావెల్ చేయకండి. ఖచ్చితంగా ఒక 3-4 రోజుల పాటు దీని ఇంపాక్ట్ ఉంటాయి. ఫ్లైట్స్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే చాలా చోట్ల క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఇండియన్ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ట్రావెల్ చేయాలనే ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.